నన్ను కొట్టకండి సారు, నన్ను ఇవ్వండి సారు. నేనేం చేసినా సారు? ఎందుకు సారు ఇట్లా కట్టేసిర్రు? సారు సారు ఏం సార్ ఇట్లా చేస్తుర్రు? సారు నన్ను ఇటు చేయరు సారు, నాకేం తెలియదు సారు, నేనేం చేయలేదు సారు. నన్ను ఎందుకు ఇలా కట్టేసారు సారు? నాకు భయంగా ఉంది సారు. జర ఇప్పుడు సారు, ఇప్పుడు మారిపోయినా సారు. ఝాన్సీ గారు మీ ఇంటికి వచ్చి ట్రీట్మెంట్కి రమ్మంటే ఏమన్నారా? మా బిడ్డను మాకిస్తే వస్తామన్నాం సారు. ఇంకేమన్నారా? చెప్పరా, ఇంకేమన్నావు? మాకు పైసలొద్దు, బిడ్డే కావాలన్నాం. మరి తర్వాత 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ ఒప్పుకుంటానన్నావంట కదా? నీకెంత ధైర్యం ఉంటే ఝాన్సీ గారిని 2 కోట్లు అడుగుతావు? అసలు ఏమనుకుంటున్నావురా? లేదు సారు, నేను అడగలే, అదంతా అబద్ధము. నేను చెప్పేది నిజం సారు. ఏంట్రా అబద్ధం? అమ్మా అమ్మా సారు వద్దు సారు, అమ్మా 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 సారు సార్ వద్దు సార్, అమ్మా 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 సార్ 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 అమ్మా 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 చెప్పరా, పెడతా సార్, వదిలేండి సార్. అమ్మా ఝాన్సీ అబద్ధం చెప్పదు. చెప్పరా, అసలు నీ ప్లాన్ ఏంటి? అందరి ముందు డబ్బులు వద్దని ఝాన్సీ గారిని మాత్రమే డబ్బులు ఎందుకు అడిగావు? చెప్పరా, చెప్పు. అమ్మా అమ్మా సార్ వద్దు సార్, అమ్మా చెప్పు. అమ్మా సార్ 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 అమ్మా చెప్పరా, అమ్మా సార్ చెప్పరా, చెప్పు. వద్దు సార్, కొట్టొద్దు సార్. నిజం చెప్పే వరకు నిన్నొదలను. చెప్పరా. అమ్మా అమ్మా సారు వద్దు సారు, అమ్మా 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 సార్ సార్ వద్దు సార్. చెప్పరా, అమ్మా చెప్పు. సార్ 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 అమ్మా 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 వద్దు సార్, మీకు దండ పెడతా సార్. అమ్మా అమ్మా చచ్చిపోతా సార్, చెప్పు. వదిలేండి సార్. చెప్పరా. రే ధనుంజయ్, ప్రతి క్షణం ఈ తలనొప్పి నేను భరించలేనురా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నాన్న? స్వీటీ ప్రాణాలని ఆ రాజయ్య వాళ్ళు నిలబెడతామంటున్నారు కాబట్టి తనని వాళ్ళకి అప్పగించేద్దాం. వద్దని చెప్తున్నాను కదా సార్. నేను నిన్ను అడగలేదు, కొంచెంసేపు సైలెంట్గా ఉండు. నువ్వు చెప్పురా ధనుంజయ్. మీ ఇష్టం నాన్న, మీరేదనుకుంటే అది. ఏమండి కమలా, నువ్వేం మాట్లాడుకో. నాన్న, ఝాన్సీ కోపంలో ఆ రాజయ్య వాళ్ళని 4 మాటలు అనుండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు స్వీటీని ఇవ్వమని అడిగారని మనం ఇచ్చేయడం కరెక్ట్ కాదేమో నాన్న. ఇవ్వకపోతే వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకోమంటున్నారు కదా. అసలు నువ్వు ఆ రోజు మౌనంగా ఉంటే ఇదంతా జరిగేదే కాదు ఝాన్సీ. అందుకే కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడాలి. చూడు ఇప్పుడేం జరిగిందో. మనమే వాళ్ళ చేతుల్లో స్వీటీని పెట్టాల్సి వస్తుంది. ఆ అవసరం లేదు సార్. ఎందుకు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు ఝాన్సీ? స్వీటీ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ముందు మనం తన ప్రాణాలు దక్కించుకోవాలి గాని ఇలా నీతోనే ఉండాలనుకొని తన ప్రాణాల మీదకి తీసుకురావడం మూర్ఖత్వం అవుతుంది. అది కాదు మేడం, ఆ రాజయ్య ఒక దుర్మార్గుడు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతాడు. చూస్తూ చూస్తూ అలాంటి వాడి చేతుల్లో స్వీటీని పెట్టలేను. అంటే నీ దృష్టిలో ప్రాణం పోయడం కూడా దుర్మార్గమా? కాదు సార్, కానీ ఆ రాజయ్య స్వీటీ ట్రీట్మెంట్ ని అడ్డం పెట్టుకుని నాతో బేరాలాడుతున్నాడు.
ఏంటి ఝాన్సీ నువ్వు అనేది? అవును సార్, వాడికి 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్కి ఒప్పుకుంటాడంట. అంతేకాకుండా స్వీటీ కూడా వాళ్ళకి అక్కర్లేదట. నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం. బావగారు పని కట్టుకుని మరి ఇంటికెళ్ళి డబ్బిస్తానంటే వద్దన్నవాడు ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి? అందరి ముందు వాడు మంచిగా నటిస్తున్నాడు. వాడి మీద నాకు డౌట్ గా ఉంది. అందుకే స్వీటీని ఇవ్వద్దు అంటున్నాను. అసలు డౌట్ పడాల్సింది వాడి మీద కాదు, నీ మీద. సార్, నువ్వేం చెప్తున్నావో నీకైనా క్లారిటీ ఉందా? కోర్టులో ఎవిడెన్స్ సబ్మిట్ చేసినట్టు ఒకటి తర్వాత ఒకటి రివీల్ చేస్తున్నావు. అసలు నువ్వు చెప్పేది నమ్మశక్యంగా ఉందా? ముందేమో అసలు ట్రీట్మెంట్కే ఒప్పుకోలేదు అన్నావు, తర్వాత ఏమో ట్రీట్మెంట్కి ఒప్పుకున్నారు కానీ స్వీటీని వాళ్ళకి ఇవ్వాలి అని కండిషన్ పెట్టారు అన్నావు. ఇప్పుడేమో వాళ్ళకి స్వీటీ వద్దు 2 కోట్లు ఇస్తే చాలు అన్నారని అంటున్నావు. నేను చెప్పింది నిజం సార్. నమ్మడం నమ్మకపోవడం అనేది మీ ఇష్టం, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీటీని వాళ్ళకివ్వకూడదు. ఒకవేళ మీరు కాదంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను, అంతేకాని స్వీటీని మాత్రం వదులుకోను. సారు, సారు, అయ్యా సారు, అయ్యా అయ్యా మాకేం తెలియదయ్యా, మమ్మల్ని మీరే కాపాడాలయ్యా. నా పెరిమిటిది. ఏయ్ ముందు ఏడు పాపు, మీ వల్ల ఆల్రెడీ ఇంటిల్లి పాది ఏడుస్తూనే ఉన్నాం. చిచ్చి, ఏమిటో నా బ్రతికి ఇలా అయిపోయింది. అయినా డైరెక్ట్గా ఇంట్లోకి రావటమేనా? ఇదేమన్నా మీ బంధువులు ఇల్లు అనుకున్నావా? అది కదయ్యా, పోలీసులు నా పెరిమిటిని పట్టుకోబోయిండ్రు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆడ కూడా లేడు. నాకేం చేయాలనో తెలియక ఇట్లొచ్చినా సారు. వాడేం దొంగ పని చేశాడో అందుకే పోలీసులు పట్టుకెళ్ళి ఉంటారు. లే అయ్యా, నా పెరిమిటి ఇప్పుడు గసటి పనులు చేయట్లేదు. మీ గౌతమ్ బాబే తోలుకుని రమ్మన్నారంట. ఏందయ్యా గిది, మీరు చాలా పెద్ద మనుషులు, బాగా చదువుకున్నోళ్ళు, గిట్లా మా మీద కక్ష ఎందుకు కడుతుండ్రు? నా బిడ్డ నాకు కాకుండా చేస్తుండ్రు, ఇప్పుడు నా మొగుడిని కూడా నాకు కాకుండా చేస్తారా? అసలు నేనేం పాపం చేశానయ్యా? ఎందుకు గింత అన్యాయం చేస్తుండ్రు? అన్యాయం చేస్తున్నావా? ఏంట్రా ఇది? ఇంకే ఉంది డాడ్, ఈ ఝాన్సీ గారు గౌతమ్కి లేనిపోనివన్నీ కల్పించి చెప్పినట్టుంది.